శివనామ స్మరణతో నల్లమల అటవీ ప్రాంతం మారుమోగుతోంది. శ్రీశైలంలోని భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు మండు టెండలను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేస్తున్నారు. శివదీక్ష చేపట్టిన స్వాములతో పాటు సామాన్య భక్తులు కూడా పాదయాత్ర చేస్తూ శ్రీశైల క్షేత్రానికి తరలి వస్తున్నారు. నల్లమల్లో ఎక్కడ చూసినా శివభక్తుల సందడి కనిపిస్తోంది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ నినదిస్తూ మల్లన్న సన్నిధికి చేరుకుంటున్న భక్తులపై సాక్షి ప్రత్యేక కథనం. నల్లమల అటవీ ప్రాంతంలోని శైవ క్షేత్రాలు శివ నామస్మరణంతో మారుమోగుతున్నాయి. శివమాల ధరించిన భక్తులతో పాటు సామాన్య భక్తులు సైతం వారి అడుగులంతా శ్రీశైలం వైపే పడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో శ్రీశైలం కిటకిటలాడుతున్న పరిస్థితి. ఈ యొక్క శివరాత్రి రోజున దర్శించుకుంటే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో చాలామంది పాదయాత్ర చేసుకుంటూ శ్రీశైలానికి చేరుకుంటున్నారు. అసలు ఈ యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు పాదయాత్ర చేసుకుంటూ శ్రీశైలానికి వెళ్తుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శివభక్తుల పాదయాత్రలో నల్లమల్లలో ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడుతోంది. ఎటు చూసినా హరహర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ నామస్మరణలతో నల్లమల గిరులు మారుమోగుతున్నాయి. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు అటవీ మార్గంలో వేలాది మంది శివభక్తులు తరలివస్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్లోని వెంకటాపురం నుంచి సుమారు 46 కిలోమీటర్ల నడకదారి ద్వారా శివమాలదారులు భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. ఈ మార్గంలో గోసాయికట్ట, వీరాంజనేయ స్వామి గుడి, నాగలుటి వీరభద్రాలయం, దామెర్లకుంట, పెచ్చెరువు, మఠంబావి, భూమిని కొలను మీదుగా కైలాస ద్వారం చేరుకుంటారు. అక్కడి నుంచి హటకేశ్వరం సాక్షి గణపతి మీదుగా శ్రీశైలం చేరుకుని మల్లన్న స్వామిని దర్శించుకుంటారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో సామాన్యులు ఎవరు కూడా ఇందులో అటవీలోకి వెళ్ళడానికి అనుమతులు అనేది ఉండదు. కేవలం అటవీ అధికారులు తప్ప ఎవరు కూడా సామాన్యులు కూడా ఈ యొక్క అడవిలో ప్రవేశం అనేది ఉండని సిచ్యువేషన్లో మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో మాత్రమే భక్తులకు అనుమతి అనేది ఉంటుంది. అయితే మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క ప్రాంతంలో వేలాది మంది భక్తులు పాదయాత్ర చేసుకుంటూ శ్రీశైలానికి వెళ్తుంటారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఆత్మకూరు నుండి ఈ యొక్క శ్రీశైలానికి వెళ్ళాలంటే సుమారుగా ఈ యొక్క 46 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తేనే ఈ యొక్క శ్రీశైలాన్ని చేరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం మనము ఈ యొక్క ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామం దగ్గర ఉన్నాము. ఈ యొక్క ప్రాంతం నుండే పాదయాత్ర అనేది మొదలవుతుంది. ఆత్మకూరు నుండి చూసుకున్నట్లయితే వెంకటాపురము 7 కిలోమీటర్లు ఉంటుంది. ఆ యొక్క 7 కిలోమీటర్ల తర్వాత నుండే ఈ యొక్క పాదయాత్ర అనేది కొనసాగుతుంది. మొదటగా వెంకటాపురం నుండి గోసాయి కట్ట వీరాంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. అక్కడ దాకా 6 కిలోమీటర్లు ఉంటుంది. గోసాయి కట్ట వీరాంజనేయ స్వామి నుండి నాగలుటి వీరభద్ర స్వామి దేవాలయం ఉంటుంది. అక్కడికి సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటుంది. ఇదంతా పూర్తిగా అడవి మార్గం అనేది ఉంటుంది. ఈ యొక్క అడవి మార్గంలో చిన్న పెద్ద తేడా అనేది లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో భక్తిభావంతో శివనామస్మరణంతో పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. పాదయాత్ర ద్వారా శ్రీశైలానికి వచ్చే భక్తులు మార్గ మధ్యంలో పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేసిన షెడ్లు, చెట్ల కింద సేద తీరుతున్నారు. అక్కడక్కడ దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా పాదయాత్ర చేస్తూ శ్రీశైల మల్లన్నను దర్శించుకోవటం తమకెంతో ఆనందం ఇస్తోందని భక్తులు చెబుతున్నారు. మేము పాదయాత్రగా ఈరోజు ఉదయం బయలుదేరినాం వెంకటాపురం గ్రామం నుంచి. రేపు సాయంత్రం వరకు శ్రీశైలం చేరుకోగలుగుతాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఏమీ కూడా ఇబ్బంది లేదు. దారి పొడవునా టిఫిన్స్, భోజనాలు అన్నీ రెడీగా ఉన్నాయి. అంటే వెంకటాపురం కాడ నుంచే మాది కోడుమూరు. మీరు కోడుమూరు, ఓకే. అంటే ప్రతిసారి వస్తుంటారా? 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుండి. మరి అంతా బాగుందంటారా? బాగుంది. అంటే ఏమనుకుని వస్తారు? అంటే పాదయాత్ర చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పరిస్థితి. అయినా కానీ మీరు ఈ విధంగా రావడం అనేది ఎందుకంటారు? అంతే, ఒక సంకల్పం, నమ్మకంతో పోవాలని ఇష్టం. మరి చిన్నపిల్లలు సైతం మీతో పాటు వస్తున్నారు కదా? దేవుడే దిక్కుగా రసపట్నంగా.
ఇక శ్రీశైలానికి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని వారికి కావాల్సిన ఏర్పాట్లు పగడ్బందీగా చేశామని ఆలయ ఈవో శ్రీనివాసులు తెలిపారు. తాగునీటి సౌకర్యంతో పాటు అత్యవసర వైద్య సేవలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారికి ఇబ్బందులు కలగకుండా చేస్తున్నామని వెల్లడించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలకి సంబంధించినటువంటి ఏర్పాట్లు వీలైనంత వరకు మేము పూర్తి చేసి రేపటి నుంచి భక్తుల యొక్క అవసరాల మేరకు దర్శనం, అదేవిధంగా మరి వారికి ఉండేటువంటి అవకాశం మేరకు వసతి, ఉచిత అన్నప్రసాద వితరణ, క్యూ లైన్లో మంచినీరు సరఫరా, అదేవిధంగా పార్కింగ్ ప్రదేశాల ఎంపిక, ఉచిత బస్సుల ఏర్పాటు, మంచినీరు జలప్రసాద వితరణ పేరుతో ఆర్ఓ వాటర్ సరఫరాకు సంబంధించి, అదేవిధంగా గంగాధర మండపం నుంచి నంది సర్కిల్ వరకు మనం ఇరువైపులా చలువు పందలను ఏర్పాటు చేయడం ద్వారా రాత్రుల పూట బసగా, పగటి పూట అవసరమైన మేరకు ఉచిత దర్శనాలకు సంబంధించిన ఏర్పాటు చేసిన క్యూ లైన్లో ఎక్కువ మంది కనుక మరి నిలబడేటువంటి పరిస్థితి లేనప్పుడు వాటిని స్టాప్ గాప్ మరి హోల్డింగ్ ఏరియాస్ కింద తయారు చేసుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. స్మరణతో ఎంతో భక్తి భావంతో శ్రీశైల మల్లన్నను దర్శించుకుంటే తమకు తమ కుటుంబానికి మంచి జరుగుతుందనే ఒక నమ్మకంతో వేలాది మంది భక్తులు శ్రీశైల మల్లన్నను దర్శించుకోవడానికి పరుగులు తీస్తున్న పరిస్థితి. పాదయాత్రతో నడుచుకుంటూ వస్తున్న సామాన్య భక్తులైతేనేమి, శివమాల ధరించిన శివస్వాములనైతేనేమి ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలంటూ భక్తులు వేడుకుంటున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.